गोपाल साई नानक साई सर्वधर्म प्रिय साई राम सत्य साई राम सर्वधर्म प्रिय साई राम सत्य साई राम सर्वधर्म प्रिय साई राम सत्य साई राम Sai Ram, Sai Ram.
రంగుల పొడవాటి సొగసైన అంగరకాతో తన పాదాలను కప్పుతూ తోబూచులాడువారు అందరిలో ఆడుతూ పాడుతూ తిరుగాడే వీడు శివశక్తి స్వరూపమని తెలుసు.
ఇచ్చే అవకాశం ఏంటంటే ఇలాంటి భజనలు కొన్ని వందలు చేసుకోవడానికి ఉంటాయి. కాబట్టి మనం 100వ పుట్టినరోజుకు ముందుకెళ్తూ ఉన్నాం. కాబట్టి ఇవాటి నుంచి లక్ష గృహనామ సంగీతం అనౌన్స్ చేశారు. నిత్య భజనలు స్టార్ట్ అవబోతున్నాయి. కాబట్టి ఇంచుకి సాయినామం 2026 నవంబర్ లాస్ట్ రోజు డిపి గారు కన్వీనర్ కూర్చుంటే అనంతపురంలో ప్రతి వీధిలో ప్రతి ఇంటిలో సాయినామం చెప్పే విధంగా ఉండాలి. కాబట్టి నెక్స్ట్ 1.5 years పాటు మనం ఇంచుకి మనం ప్రపంచానికి తీసుకెళ్ళాం. మన ఊర్లో మన జిల్లాలో మనం తీసుకెళ్తాం. కాబట్టి ఇంచుకి సాయినామం తీసుకెళ్ళినటువంటి దాంట్లో మనం ఒక చిన్న పాత్ర పోషించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇటువంటి సేవా భాగ్యాలు అనేకమైనటువంటి ఇవ్వాలి అని. ఎందుకంటే హనుమంతుడు రాముడు అవతారం చాలిస్తూ ఉంటాడు. అందరూ కూడా సరైన నదిలోకి వెళ్ళిపోతూ ఉంటే హనుమంతుడు ఎక్కడ కూర్చొని రామరామ్ చెప్తూ ఉంటాడు. ఎవడో నాలంటే అరే వేస్ట్ వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్, రామ ఈస్ గోయింగ్. రాముడు అవతారం చాల్సిన ఎందుకున్నారా అంటే, అరే బాస్ నాకు రాముడు వేరు రామనామం వేరు కాదు, రాముడే రామనామం అని చెప్పి హనుమంతుడు అలా ఉండిపోతాడు. మనకు కూడా భగవాన్ సత్సాయిబాబా వేరు, భగవాన్ సత్సాయిబాబా వారి నామం వేరు కాదు. మంత్రావై దేవత అంటుంది వేదం. లలిత సహస్రనామం వేరు, లలితాదేవి వేరు కాదు. లలితాదేవి లలిత సహస్రనామం. సాయి భజన వేరు, సాయి భగవానుడు వేరు కాదు. సాయి భజనే సాయి భగవానుడు. కాబట్టి నెక్స్ట్ రానున్న రోజు ప్రతి రోజు ఉన్న నిత్య భజనలో లక్ష గృహనామ సంకీర్తనలో మన ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళ జీవితానికి మనం స్వామిని పరిచయం చేద్దాం. వాళ్ళకి చెప్పండి స్వామివారి 100 జన్మోత్సవం, మీ ఇంట్లో ఒకరోజు భజన పెట్టుకుందాం. సింపుల్ గా మేము 5 వస్తాం, ఒక భజన చేస్తాం. కాబట్టి ఇంచు సాయినామం, ఇంటికి సాయినామం తీసుకెళ్లడంలో మనకి సదావకాశం ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ జై సాయిరాం. మనకి ఇచ్చే అవకాశం ఏంటంటే ఇలాంటి భజనలు కొన్ని వందలు చేసుకోవడానికి ఉంటాయి. కాబట్టి మనం 100వ పుట్టినరోజుకు ముందుకెళ్తూ ఉన్నాం. కాబట్టి ఇవాటి నుంచి లక్ష గృహనామ సంగీతం అనౌన్స్ చేశారు. నిత్య భజనలు స్టార్ట్ అవబోతున్నాయి. కాబట్టి ఇంచుకి సాయినామం 2026 నవంబర్ లాస్ట్ రోజు డిపి గారు కన్వీనర్ కూర్చుంటే అనంతపురంలో ప్రతి వీధిలో ప్రతి ఇంటిలో సాయినామం చెప్పే విధంగా ఉండాలి. కాబట్టి నెక్స్ట్ 1.5 years పాటు మనం ఇంచుకి మనం ప్రపంచానికి తీసుకెళ్ళాం. మన ఊర్లో మన జిల్లాలో మనం తీసుకెళ్తాం. కాబట్టి ఇంచుకి సాయినామం తీసుకెళ్ళినటువంటి దాంట్లో మనం ఒక చిన్న పాత్ర పోషించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇటువంటి సేవా భాగ్యాలు అనేకమైనటువంటి ఇవ్వాలి అని. ఎందుకంటే హనుమంతుడు రాముడు అవతారం చాలిస్తూ ఉంటాడు. అందరూ కూడా సరైన నదిలోకి వెళ్ళిపోతూ ఉంటే హనుమంతుడు ఎక్కడ కూర్చొని రామరామ్ చెప్తూ ఉంటాడు. ఎవడో నాలంటే అరే వేస్ట్ వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్, రామ ఈస్ గోయింగ్. రాముడు అవతారం చాల్సిన ఎందుకున్నారా అంటే, అరే బాస్ నాకు రాముడు వేరు రామనామం వేరు కాదు, రాముడే రామనామం అని చెప్పి హనుమంతుడు అలా ఉండిపోతాడు. మనకు కూడా భగవాన్ సత్సాయిబాబా వేరు, భగవాన్ సత్సాయిబాబా వారి నామం వేరు కాదు. మంత్రావై దేవత అంటుంది వేదం. లలిత సహస్రనామం వేరు, లలితాదేవి వేరు కాదు. లలితాదేవి లలిత సహస్రనామం. సాయి భజన వేరు, సాయి భగవానుడు వేరు కాదు. సాయి భజనే సాయి భగవానుడు. కాబట్టి నెక్స్ట్ రానున్న రోజు ప్రతి రోజు ఉన్న నిత్య భజనలో లక్ష గృహనామ సంకీర్తనలో మన ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళ జీవితానికి మనం స్వామిని పరిచయం చేద్దాం. వాళ్ళకి చెప్పండి స్వామివారి 100 జన్మోత్సవం, మీ ఇంట్లో ఒకరోజు భజన పెట్టుకుందాం. సింపుల్ గా మేము 5 వస్తాం, ఒక భజన చేస్తాం. కాబట్టి ఇంచు సాయినామం, ఇంటికి సాయినామం తీసుకెళ్లడంలో మనకి సదావకాశం ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ జై సాయిరాం.